మనం చదువుకున్న ఈ లేఖన భాగములో పౌలు భక్తుడు ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని చెబుతున్నాడు. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, ఎవరియన? మనందరికీ తెలుసు, యేసయ్య. యేసు ప్రభువు వారు ఆరోహణమయ్యాడు అంటే పైకి వెళ్ళాడు. పరలోకానికి ఆయన ఆరోహణమైనప్పుడు 2 పనులు చేశాడట. మొట్టమొదటిది, చెరను చెరగా పట్టుకొని పోయెను. రెండవది, మనుషులకు ఈవులను అనుగ్రహించను. గుర్తుపెట్టుకోండి, 2 పనులు చేశాడు. ఆరోహణమైనప్పుడు అంటే పరలోకానికి తండ్రి యొద్దకు వెళ్ళినప్పుడు 2 పనులు. ఒకటి, చెరను చెరగా పట్టుకొని పోయాడు. రెండవది, మనుషులకు ఈవులను ఇచ్చాడు. అయితే ఆ ఆరోహణం ఎప్పుడు, ఏ ఆరోహణమును గూర్చి పౌలు మాట్లాడుతున్నాడో 9వ వచనములో స్పష్టీకరిస్తూ ఉన్నాడు. ఆరోహణం అనగానే అందరికీ కూడా సర్వసాధారణంగా వెంటనే క్రైస్తవ సమాజానికి ఆలోచన గోచరించేది, స్ట్రైక్ అయ్యేది ఏంటంటే, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనములో శిష్యులు చూస్తూ ఉండగా ఒలీవల వనమనబడిన కొండ మీద నుండి అందరూ చూస్తుండగా మేఘారూఢుడై యేసు పరలోకానికి తండ్రి యొద్దకు ఎత్తబడ్డాడు అది అనుకుంటారు. శిష్యులకు అనేక విషయాలు చెప్పి వారు చూస్తుండగా ఆకాశానికి కొనిపోబడ్డాడు. మేఘం వచ్చింది, ఈయన మేఘం మీద ఆసీనుడై వెళ్ళిపోయాడు. ఈ శిష్యులందరూ కూడా ఆకాశం తట్టు అట్లాగే తేరి చూస్తూ ఉంటే 2 మనుషులు అక్కడ కనబడ్డారు. వారు దేవదూతలు. వారు చెప్పారు, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు. వీళ్ళు అలాగే చూస్తూ ఉన్నారు. మేఘం మీద వెళ్తూ 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 పైకి వెళ్ళిపోయాడు. దూరం పోయినాక మన కన్ను దృష్టి అటు అవతల చూడలేదు. ఇప్పుడు విమానం ఎగిరింది అనుకోండి, పెద్దగా ఉంటుంది ఎయిర్పోర్ట్లో. అది పైకి పోయినా పోతే చిన్నగా 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 మాయమైపోయింది. మాయమైందా? ఉన్నది, అది అక్కడ ఉంది కానీ మనకి అంటే మన దృష్టి అంత దూరమే చూస్తుంది, అవతలకి చూడలేదు, సరిపడదు. కనుక యేసు ప్రభు వారు అలా వెళ్ళిపోయారు. ఆ దేవదూతలు మనుష్య రూపంలో కనబడి చెప్తున్నారు, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడ్డ ఈ యేసే అన్నాడు. ఇంకో యేసు కాదు, ఈ యేసే మళ్ళీ వస్తాడు. కొంచెం వాల్యూమ్ తగ్గిస్తాడు, రీసౌండ్ వస్తుంది. ఈ యేసే మళ్ళీ వస్తాడు. ఏ రీతిగా వెళ్ళుట మీరు చూచారో అదే రీతిగా వస్తాడు. మేఘారూఢుడై వెళ్ళాడు, మళ్ళీ మేఘారూఢుడయ్యే వస్తాడు. ఆయనే వస్తాడు. ఇంకొక విషయం అంటే, ఎక్కడి నుండి పోయిండో అక్కడికే దిగి వస్తాడు. హల్లెలూయా. ఒలీవల కొండ మీద నుండి వెళ్ళాడు. మళ్ళీ యేసు బహిరంగంగా 2వ రాకడలో భూమి మీదకి వచ్చినప్పుడు అదే కొండ మీద అడుగు పెడతాడు. ఈ విషయం మనకు జకరియా గ్రంథం 14వ అధ్యాయం 1 నుండి మీరు చదువుకుంటే అక్కడ అంత విషయం ఉంటుంది. అయితే ఇప్పుడు అందులో డీటెయిల్స్లోకి వద్దు, ఎందుకంటే దైవజలో 1 గంట టైం ఇచ్చారు నాకు. ఆ 1 గంట లోపలనే ముగించుకుంటే నేను ధన్యుణ్ణి. లాస్ట్ టైం క్రిస్మస్ ప్రోగ్రాం అప్పుడు చెప్పిన, గుర్తుండొచ్చు మీకు. ధన్యతల మీద ఒక పాస్టర్ గారు బోధ చేస్తూ ఉంటే
దుఃఖపడువారు ధన్యులు, సాత్వికులు ధన్యులు అంటే ఈయన ఒక చిట్టి పంపించారంట. దాంట్లో ఒక ధన్యత రాసి పంపించారు. ఏందది? త్వరగా ముగించువారు ధన్యులు, వారు మరలా మరలా పిలువబడదురా. కాబట్టి నేను మీ మధ్య ధన్యుణ్ణి కావాలని ఆశ కలిగి ఉన్నాను, అన్యుణ్ణి కావద్దు. కాబట్టి తొందరగా ముగించాలి కాబట్టి ఎక్కువ డీటెయిల్స్లోకి పోతలేను. ఈ ముట్టుకున్న అంశం చాలా విస్తృతమైనది. ఎన్ని గంటలు చెప్పినా ఉడవదు, అంత లోతైన విషయాలు ఉన్నాయి. కానీ మనకు అవసరమైన పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నా హృదయంలో మీతో పంచుకోమన్న విషయం మీదనే దృష్టి పెట్టి లోతుల్లోనికి వెళ్ళడం లేదు. యేసే వస్తాడు, ఎక్కడి నుండి పోయిండో అక్కడికే వస్తాడు, అదే రీతిగా వస్తాడు. అందుకే మత్తయి 24లో యేసయ్య చెప్పాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు అంటే మీరు పోవద్దు, లోపల గదిలో ఉన్నాడంటే పోవద్దు, మోసపోవద్దు అని చెప్పాడు. కనుక మన యేసయ్య రెండవ రాకడలో భూమి మీదకి వస్తే బహిరంగంగా ఒలివ కొండ మీదనే వచ్చి దిగుతాడు. హల్లెలూయా. అయితే దానికి ముందు ఇంకోటి ఉంది. ఒలివ కొండ మీద దిగక ముందు ఆకాశ మండలం వరకే వస్తాడు, అదొక ఫేజ్ ఉంది. మధ్య ఆకాశం అని మన వాళ్ళు వ్యావహారికంగా చెప్తారు, కానీ బైబిల్ అంతా వెతకండి, మీకు మధ్యాకాశం అనే మాటే ఉంది. ఆకాశ మండలము అన్నాడు. మధ్యాకాశం అని ఎందుకన్నారు మరి పెద్దలు అంటే వ్యావహారికంగా చెప్పారు. దీనికి ఒక చక్కని తార్కాణం బైబిల్లోనే. ఇస్సాకు కొరకు రిబ్కమ్మను భార్యను తీసుకురావడానికి ఎలియేజర్ను అబ్రహాం పంపాడు కదా. ఎలియాజరు వెళ్ళాడు, రిబ్కమ్మను తీసుకొచ్చాడు. ఆ రిబ్కా సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇస్సాకేమో యేసయ్యకు సాదృశ్యముగా ఉన్నాడు. అయితే రిబ్కమ్మను తీసుకొచ్చినప్పుడు ఇస్సాకు ఎక్కడున్నాడు? పొలములో ఉన్నాడు, ఇంటికాడ లేడు. అటు ఎక్కడి నుండి రిబ్కమ్మ వచ్చింది, ఆ ఊర్లో లేడు, మధ్యలో ఉన్నాడు. అంటే తన ఇంటికి ఆవల ఊరు అవతల పొలం దగ్గర కలుసుకున్నాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మధ్యాకాశం అనే మాట ప్రయోగించారు పెద్దలు. కానీ మధ్యాకాశం అంటే బైబిల్లో మళ్ళీ అనేక ఆకాశాలు ఉన్నాయి. ఆకాశ మహాకాశములు అనే మాట చూస్తాం. పౌలు భక్తుడు 2 కొరింథీ 12వ అధ్యాయములో ప్రభునందు ఒక మనుషుని నేను ఎరుగుదును, 14 సంవత్సరముల క్రిందట అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడ్డాడు. 3 అన్నాడంటే అవతల ఇంకెన్ని ఆకాశాలు ఉన్నాయో మనకు తెలియదు. 3 అన్నాడంటే ఆ 3కి ఇటు ముందట 2 ఆకాశాలు ఉన్నాయి. ఎట్లా మరి? సరే, మంచిది, దేవుని బిడ్డల. ఓకే, దేవునికి సంతోషం, మనందరికి సంతోషం, దేవునికి మహిమ. అయితే మధ్యాకాశం అనేది వ్యావహారికంగా వాడుతున్నారు. మీరు బైబిల్లో వెతికితే మాట దొరకదు. ఓకే, ఇప్పుడు యేసయ్య ఆరోహణం అయినాడంటే ఒలీవల కొండ మీద నుండి అయిన ఆరోహణం సంగతి పౌలు ఇక్కడ చెప్పడం లేదు. అలాగూ కన్ఫ్యూజ్ అవుతారనే పౌలు స్పష్టీకరిస్తున్నాడు. 9వ వచనం ఎఫెసీ 4:9 చూడండి. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. హల్లెలూయా. ఆరోహణం అయిందంటే ముందు కిందికి పోయిండని చెప్తున్నాడు. భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థం ఇచ్చుచున్నది కదా. ఇప్పుడు పౌలు చెబుతున్నది ఒలీవ కొండ మీద నుండి ఆరోహణం కాదు. ఈయన చెబుతున్నది ఏంటంటే ఆయన ఆరోహణం కాకముందు భూమి యొక్క క్రింది భాగములకు దిగెను అని అర్థం ఇచ్చుచున్నది కదా. భూమి యొక్క క్రింది భాగాల్లో ఏమున్నది? భూమి లోపల అంటే పాతాళం ఉంది.
అంటే ఇప్పుడు యేసు ముందు పాతాళములోనికి పోయిండని అర్థం. పాతాళములో ఏముంది అంటే చాలా విషయాలు ఉన్నాయి. పాతాళములో బైబిల్ మనకిస్తున్న సమాచారాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే భూమి లోపల పాతాళములో ఒక మూలన అగ్ని ఉన్నది. ఆ అగ్నిలోనే ధనవంతుడు లాజరు సంఘటన తెలుసు కదా. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో అగ్నిలో యాతన పడుచున్నాడు. పాతాళములో అగ్ని ఉంది, వీడు పోయి అగ్నిలో ఉన్నాడు. పాతాళములో ఇంకా ఏమున్నాయంటే అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఈ లాజరు పోయి ఆనుకున్నాడు. ఇప్పుడు లాజరు అబ్రహాము రొమ్ములో ఆనుకున్నాడు. అబ్రహాం ఎక్కడ ఉంటాడు? చనిపోయిండుగా. అబ్రహాం ఉండే స్థలం పరదేశే, అనుమానం లేదు. ఓకే, ఒప్పుకుంటారుగా. ఇప్పుడు అబ్రహామే పరదేశంలో ఉండవు కదా, మనకి ఇక దిక్కే లేదు కనుక నిశ్చయంగా అబ్రహాం పరదేశులో ఉన్నాడు. అయితే ఈ పరదేశు అనే స్థలము కూడా భూమి లోపలనే ఆ పాతాళములో ఓ పక్కన అగ్ని ఉంది, ఇంకో పక్కన పరదేశు ఉంది. ఆ పరదేశులు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఇప్పుడు లాజరు వెళ్ళి అనుకున్నాడు. భూమి లోపలనే ఉండే పక్క పక్కన మధ్యలో అగాధం ఉన్నది. పక్క పక్కనే ఉన్నదని ఎందుకు అనుకోవాలి? అక్కడ భాష మనం గమనించాలి. ఈ ధనవంతుడు లాజర్ను చూసేమన్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నేను ఇక్కడ యాతన పడుచున్నాను, కొంచెం లాజర్ను పంపు, అతడు తన వేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుక చల్లారుస్తాడని చెప్పినప్పుడు అబ్రహాం ఇచ్చిన జవాబు ఏమన్నాడు? లూకా 16లో ఉంటుంది ఈ సంగతి. ఏమన్నాడు? మా యొద్ద నుండి మీ యొద్దకు వచ్చువాడు దాటి పోజాలకుండునట్టు అక్కడి వాడు మా యొద్దకు దాటి రాజాలకుండునట్టు మాకును మీకును మధ్యలో అగాధము. దాటుట అనే మాట. ఇప్పుడు నేను ముందు చదివినాడు పైనుండి అనుకున్నాను. నేను కొత్తగా రక్షణ పొందిన కొత్తలో బైబిల్ చదువు, పరదేశం మీద ఉంటుంది, వీడం కింద ఉన్నాడు అనుకున్నా. తర్వాత మా గురువర్యులు రంజిత్ ఓఫీర్ అయ్య గారి దగ్గర వాక్యం నేర్చుకుంటున్న క్రమంలో ఇవన్నీ తెలిసినాయి. పక్క పక్కనే ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దాటుట అంటే పక్క పక్క నుండి, ఇప్పుడు రోడ్డు మీద పోతాను, ఒక కాలు వచ్చింది, దాటుమంటాం, దిగి రమ్మనం. వాళ్ళ మీద పరదేశు కింద ఈ ధనవంతుడున్న స్థలం ఉంటే ఏమనాలి? మా యొద్ద నుండి మీ యొద్దకు వచ్చేవాడు దిగిపోకుంటున్నట్లు, అక్కడి వాడు ఇక్కడ రాకుండా ఎక్కి వచ్చున్నట్లు మాకు మీకు మధ్యలో నిచ్చెన లేదనాలి. దాట అన్నాడు కానీ పక్క పక్కనే ఉన్నదని అర్థం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వచనాలు మీరు గమనిస్తే అక్కడ చెబుతాడు, మరియు దేవదూతలు పాపము చేసినప్పుడు వారిని పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలో బంధించి తీర్పు కొరకు భద్రం చేశాడు. అంటే దేవదూతలు, పాపం చేసిన దేవదూతలను బంధించే కటిక చీకటి గల బిలములు ఉన్నవి. అంటే జైలు గదులు అన్నట్టు. ఓకే, దేవదూతలు అందరూ దయ్యాలైపోయారు కదా, పడిపోయిన వాళ్ళు. ఈ పడిపోయిన దేవదూతలందరినీ బంధించలే దేవుడు. కొందరేమో ఆకాశ మండలంలో మంచిగా తిరుగుతూ ఉన్నారు. ఎఫ్ఎస్సి 4:11 అంటాడు కదా, మనం పోరాడున్నది శరీరులతో కాదు ఆకాశ మండలం అందున్న దురాత్మల. వీళ్ళని బంధించలే, కొందరినేమో బంధించాడు. ఎప్పటిదాకా? తీర్పు దాకా ఉంటారు వాళ్ళు అక్కడ. అలాగే యోబు గ్రంథం 6లో కూడా చెబుతాడు, తమ నివాస స్థలమును విడిచారు కొందరు, ప్రధానత్వమును నిలుపుకొనక
ప్రధానత్వము నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను దేవుడు నిత్య పాశములతో పాతాళములో బంధించాడని ఉంటుంది. పేతురు చెప్పింది అక్కడ కూడా ఉంటుంది. అయితే వాళ్ళు చేసిన పాపం ఏందో మనకు తెలియదు, తెలుసు నాకు, కానీ ఇప్పుడు చెప్తే మళ్ళీ అన్నీ అయిపోతా, సమయం అంతా దాంట్లో. వాళ్ళు చేసిన పాపం వేరే, వాళ్ళని బంధించాడు, కొందరినేమో తిరగనిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనకు పాతాళములో ధనవంతుడు కాలుతున్న అగ్ని ఉండే ఓ స్థలం ఉంది, పరదైసు కూడా అక్కడ పక్కన ఉంది, ఇంకో పక్కన పడిపోయిన దేవుడి మీద తిరుగుబాటు చేసిన కొందరు దేవదూతలను బంధించి తీర్పు వరకు భద్రపరిచాడు. ఇంకా ఏముంది అంటే 139వ కీర్తనలో 13 నుండి 15 వరకు మనం చదివితే అక్కడ దావీదు భక్తుడు అంటాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నవి. 15వ వచనం చూడండి, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు 15లో? భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నేను నిర్మింపబడిన నాడు అన్న. రెండు చెబుతున్నాడు, ఒకే కీర్తన, ఒకే భక్తుడు ప్రవక్త, రెండు విషయాలు. 13లోనేమో నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నాడు. అదే కీర్తనలో మళ్ళీ వెంటనే 15వ వచనములో భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నన్ను నీవు ఇప్పుడు 13లో చెప్పింది ఏంటంటే మనలను నవమాసాలు గర్భమున మోసి మనకు జన్మనిచ్చిన తల్లి సంగతి చెప్తున్నాడు. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నన్ను నిర్మించావన్నాడు. ఇప్పుడు తల్లి గర్భములో నిర్మించిండా, నవమాసాలు మోసిన తల్లి గర్భములో నిర్మించిండా మనలను, లేక భూమి యొక్క అగాధ స్థలంలో నిర్మించిండా? ఏది రైటు? రెండు రైటే, రెండు రైటే. మన తల్లి గర్భములో మనకు శరీరం నిర్మాణం అవుతుంది. భూమి యొక్క అగాధ స్థలం అంటే భూగర్భములో మన ఆత్మ నిర్మాణం అవుతుంది. అది అసలు సంగతి. మానవ ఆత్మలు భూగర్భములో నిర్మాణం అవుతుంది. అందుకే భారతీయులు ఏమంటారు? భూమిని తల్లి అంటారు, భూమాత, మాత అంటారు, అమ్మ. ఈ మాట యోబు కూడా అన్నాడు. యోబు 1వ అధ్యాయం 21వ వచనం మనకు బాగా చిరపరిచితం. పిల్లలందరూ చనిపోయినప్పుడు ఏమన్నాడు? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి వెళ్ళేదాం. తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చాను, తిరిగి అక్కడికంటే ఎక్కడి నుండి వచ్చాడో ఆ సంగతి చెప్తున్నాడు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాడో ఆ స్థలమును కూడా ఏమన్నాడు? తల్లి గర్భం అనే అన్నాడు. చనిపోయినాడు ఎక్కడికి పోతాడు? భూగర్భంలోనికి పోతాడు. గనుక యోబు కూడా భూమిని తల్లే అని అంటున్నాడు. ఇప్పుడు దావీదు రాసిన ఆ 139వ కీర్తన, యోబు పలికిన ఈ మాట రెండు మనం క్రోడీకరించి ఆలోచిస్తే మనకిద్దరు తల్లులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి 9 నెలల గర్భమున మోసి కన్న తల్లి ఉన్నది. భూమిని కూడా తల్లి అన్నారు. అంటే భూగర్భంలో మన స్పిరిట్ తయారవుతుంది. మీరు డాక్టర్స్ని అడగండి. ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆమె గర్భంలో శరీరం తయారవుతుంది. 4 నెలలు 4.5 నెలలకు మూమెంట్స్ అనేది కదలికలు కలుగుతాయి.
ఎందుకంటే ఎవ్వరు చెప్పరు, నీకు ఏ సైంటిస్టు చెప్పరు, బైబిల్ చెప్తుంది. అక్కడ జరిగింది ఏంటంటే భూమిలో ఒక ఆత్మను నిర్మాణం చేసి తెచ్చి తల్లి గర్భములో ఉన్న శరీరంలోనికి జొప్పిస్తాడు. ఇక అప్పటి నుంచి మిగతా 4.5 మాసాలు ఆ తల్లి గర్భంలో స్పిరిట్ అండ్ ఆ బాడీ కలిసి ఎదుగుతాయి అన్నమాట. హల్లెలూయా. కనుక ఇదొక విషయం. దీనికి ఇంకా డీప్గా పోతే మనం సమయం సరిపోదు. అయితే భూమి ఇప్పుడు మన అంశం ఏంటంటే పాతాళములో ఏమున్నాయో మనం చూస్తున్నాం. మానవాత్మలు తయారయ్యే ఒక అర్థమయ్యే భాషలో చెప్పుకుంటే ఒక కార్ఖానా అనుకోండి, ఒక ఫ్యాక్టరీ. ఆత్మలు నిర్మాణమయ్యే ఒక ఫ్యాక్టరీ ఉంది, కంపెనీ. అర్థం కావడానికి ఏదో ఒకటి చెప్తున్నాం. తర్వాత ధనవంతుడు గాలుతున్న అగ్ని ఉంది, పరదైసు ఉంది. తర్వాత దేవదూతలను బంధించి పెట్టిన అగాధ స్థలాలు, కటిక బిలములు ఉన్నాయి. ఓకే, ఇంకేమేమి ఉన్నాయో మనకు తెలియదు. ఈ 4 అయితే మనకు తెలుసు. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభు వారు ఆరోహణము కాకముందు ఎక్కడికి పోయిండట? భూమి యొక్క క్రింది భాగములకు దిగాడట. క్రిందికి దిగాడు. దిగి ఎక్కడికి పోయాడు? భూమి లోపల ఇన్ని ఉన్నాయి, మరి ఎక్కడికి పోయిండు అంటే పరదైసుకు పోయిండు అని ఎందుకు అనుకోవాలి అంటే, శిలువ మీద యేసయ్యతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డాడు. రెండో వాడు అన్నాడు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని యేసయ్యను అడిగినప్పుడు వాడికి చెప్పాడు. లూకా 23:43 నిశ్చయముగా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. అంటే ఇప్పుడు యేసయ్య సిలువ మీద నుండి ఎటు పోతుండు? పరదైసుకు పోతున్నాడు. హల్లెలూయా. పరదైసులో నీవు ఉంటావు అని వీడికి చెప్పాడు కనుక దొంగకు ఇప్పుడు యేసు సిలువ మీద నుండి పరదైసుకు వెళుతున్నాడు. అయితే పరదైసుకు ఎట్లా వెళ్తాడు? శరీరంతో వెళ్తాడా? శరీరం లేకుండా పోతాడా? లేకుండానే పోవాలి. ఎందుకంటే సిలువలో మరణించినప్పుడు శరీరాన్ని సిలువ మీదనే వదిలేశాడు. అంటే ఆత్మరూపిగా పరదైసుకు వెళ్తాడు. పరదైసు ఎక్కడ ఉందంటే భూమి క్రింది భాగములలో ఉన్నది, అంటే పాతాళములో ఉన్నది. ఇదే విషయాన్ని పేతురు భక్తుడు తన మొదటి పత్రికలో, పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 కలిసి ఉన్నాయి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండగా పూర్వము నోహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆయన అంటే యేసయ్య చెరలో ఉన్న ఆత్మల యొద్దకు పోయాడట. ఎలాగ పోయిందంటే ఆత్మరూపిగానే వెళ్ళి, అంటే శరీరము లేకుండా ఆత్మరూపిగా యేసయ్య చెరలోనికి వెళ్ళాడు. చెరలో ఎవరున్నారంటే ఆత్మలు ఉన్నారు. ఆ చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఈయన కూడా ఆత్మరూపిగా వెళ్ళి వారికి ప్రకటించాడట. ఏం ప్రకటించాడు అంటే అదే కాంటెక్స్ట్ ముందుకు దూసుకొస్తుంది. 4వ అధ్యాయం 5-6 చూడండి. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లును, ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించున్నట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. వారికి అంటే ఎవరికి? మృతులకు. మృతులు శరీర రీత్యా వారు తీర్పు పొందునట్లు, ఆత్మ విషయములో
దేవుని బట్టి జీవించున్నట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడ్డది. ఎవరు వీరు? మృతులు. మృతులకు సువార్త చెప్పాడు యేసయ్య. వీళ్ళు ఎక్కడున్నారు? ఈ మృతులైన వాళ్ళు అంటే చెరలో ఉన్నారు, ఆత్మరూపులుగా ఉన్నారు. మృతులు అంటే చనిపోయి సమాధుల కాడికి పోలే. సమాధుల కాడిపోయి సువార్త చెప్తే వింటాయి. ఆ సమాధుల్లో ఉన్నారు, ఆడ జీవమే లేదు, మట్టి అయిపోయి ఉంటారు. వాళ్ళు మృతులయ్యారు. మృతులై ఎక్కడికి వెళ్ళారంటే చెరలోనికి వెళ్ళారు. ఈ చెరలో ఉన్న వారి దగ్గరికి యేసు కూడా ఆత్మరూపిగా వెళ్ళి వారికి సువార్త ప్రకటించాడు. ఇక్కడ గమనించాలి, యేసయ్య చెప్పిన మాట ఏంటి? దొంగతో, నేడు నీవు నాతో పరదేశులో ఉండు అంటే నేను పరదేశుకు వెళుతున్నాను అన్నాడు. ఇప్పుడు పేతురేమన్నాడు? దాన్ని చెర అన్నాడు. చెర అంటే ఏంది? మనకు వెల్ నోటెడ్ పదం ఒకటి, చెరసాల, జైలు కదా. చర్లపల్లి దగ్గర ఉంది, చంచలగూడలో కూడా ఉంది సెంట్రల్ జైలు, చెరసాల అంట. చెరసాల అని ఎందుకు అన్నాడు పరదేశును? అది ఇంకొక పదం అన్నమాట. చాయ్ అన్న టీ అన్న ఒకటే కదా. చాయ్ అన్న టీ అన్న అది ఇది వేరు కాదు, దానికే ఇది ఇంకో పదం. పరదేశునే పేతురు భక్తుడు చెర అన్నాడు. చెర అని ఎందుకు అన్నాడు అంటే, చెర అంటే ఇప్పుడు పరదేశు నువ్వు చెర అని ఎందుకు అన్నాడు అంటే, ఇప్పుడు చెరసాల అన్నాం కదా, సెంట్రల్ జైలు. జైల్లోకి పోయినోడు ఎప్పుడు బయటకు వస్తాడు? వాడికి ఒక టైం ఉంటుంది. 5 ఏళ్ళు శిక్ష పడ్డది అనుకోండి, 5 ఏళ్ళ తర్వాతనే శిక్షాకాలం తీరిన తర్వాతనే బయటకు వస్తాడు. 10 ఏళ్ళు జైల్లో ఉన్నాడు మంచిగా, 10 ఏళ్ళు అయిపోయింది, టైం అయిపోయినాక ఒక్కరోజు కూడా ఎక్స్ట్రా పెట్టుకోరు. బాబు నీ టైం అయిపోయింది వెళ్ళిపో అంటే. ఇప్పుడు బయటికి పోతే ఎట్లా బతకాలి సార్? ఇప్పుడు నాకు ఉద్యోగం ఏడ దొరుకుతుంది, ఏం చేయాలి? అడగది బదులు ఇంట్లోనే మంచిగా ఉంది, మంచిగా పొద్దున బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది, మధ్యాహ్నం లంచ్ దొరుకుతుంది, గుడ్డు కూడా ఇస్తారు, కానీ బాగుంది, నేను ఇళ్ళనే ఉంటా సార్ అన్నాడు అనుకో. ఏమంటారు? అరే బాబు నీ టైం అయిపోయింది, నువ్వు ఒక్కరోజు కూడా ఉండడానికి వీళ్ళు పోవాని బలవంతంగా వాడిని బయటికి నెట్టగా నువ్వు బతుకుతావో అడుక్కుంటావో ఏం చేస్తావు మాకు సంబంధం లేదు, నీ టైం అయిపోయింది వెళ్ళిపో అని పంపిస్తాడు. ఈ 10 ఏళ్ళ లోపల వీడు మధ్యలో సార్ మా కొడుకుది బర్త్డే ఉంది జర పోయి వస్తా సార్ అంటారు. పోనిస్తారా? మా బిడ్డ పెళ్ళి ఉంది సార్ పోయించారు, అక్షింతలు వేసి వస్తా సార్, కావాలంటే మీరు ఎస్కాట్ను పంపండి నాతో, 2 పోలీసులు అవన్నీ నడవే లోపలనే ఉండ. చెరసాల లోపల ఎంతన్నా తిరగవచ్చు, ఆ కాంపౌండ్ లోపల బయటకు అడుగు పెట్టడానికి వీలు అనుమతి లేదు. హల్లెలూయా. పరదేశును చెర అని ఎందుకు అన్నాడంటే, అందులోనికి పోయిన భక్తులు వారి ఆత్మలు ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రావడానికి వీలు పడదు. వాళ్ళు ఎప్పుడు రావాలి అంటే యేసు 2వ రాకడలోనే రావాలి. కడబూరం రోగినప్పుడు యేసు ఆకాశ మండలానికి వచ్చినప్పుడు ఈ పరదేశులో ఉన్న భక్తుల ఆత్మలను దేవుడు బయటికి రప్పించి సమాధులలో ఉన్న వాళ్ళ శరీరాలను లేపి మళ్ళీ ఈ స్పిరిట్ని ఆ యొక్క శరీరాన్ని కలుపుతాడు. హల్లెలూయా. తల్లి గర్భములో ఒకసారి కలిపిండు, భూగర్భములో ఆత్మ తయారైంది, తల్లి గర్భంలో శరీరం తయారైంది. ఈ ఆత్మను తెచ్చి ఒక నిర్ణీత టైంలో దేవుడు ఇక్కడ కలిపాడు. చనిపోయినప్పుడు మళ్ళీ ఇవి విడిపోయినాయి. యేసు 2వ రాకడలో మళ్ళీ కలుపుతాడు. ఇది అసలు సంగతి. ఇది మనకు వాక్య సారాంశ సత్యం. అయితే అప్పటిదాకా వీళ్ళు బయటికి రావడానికి వీలు లేదు కాబట్టి దాన్ని చెర అన్నాడు. హల్లెలూయా. చెరసాల అంటే పెద్ద గది, దాంట్లో మళ్ళీ చిన్న చిన్న గదులు ఉంటాయి.
ఇది అర్థం కావడానికి ఒకటి చెప్తా. పాఠశాల విన్నారా పేరు? పాఠశాల అంటే ఏంటిది? స్కూల్, బడి, పాఠశాల అంటాం. దాంట్లో మళ్ళీ చిన్న చిన్న క్లాస్ రూమ్స్ ఉంటాయి. దేని దానికి 1వ తరగతి 2, 3, 4, 10వ తరగతి దాకా. టైం కాగానే అసెంబ్లీ అవుతారు పొద్దున. తర్వాత ఎవరి గదిలోకి వాళ్ళు క్లాస్ రూమ్లోకి పోవాలి. ఆ క్లాసులన్నీ ఆన్నే వినాలి. సరే నేను ఇంకో క్లాస్లో పోతా అంటే కూడా కుదరదు. అట్లా కాంపౌండ్ లోపల వాళ్ళకి లీజర్ టైంలో ఆడుకోవచ్చు, తిరగవచ్చు. ఇంటి బెల్ కొట్టినా కూడా బయటికి రావాలి. పాఠశాల, వంటశాల ఉన్నారా? వంటశాల అంటే ఏంటి? బ్రదర్ గారి శాల 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 అట్లనే ఇది చెర శాల. ఘంటశాల కూడా ఉన్నది. ఘంటశాల పేరు విన్నారా? ఆ ఘంటశాల ఇంటి పేరే ఉన్నది ఒక గాయకునికి. ఘంటశాల అంటే గంట ఉండే శాల. వంటశాల అంటే వంట జరిగే శాల. పశుశాల పశువులు ఉండే శాల. అట్లా. సరే దేవుని బిడ్డలారా, ఆ పద అర్థం కావడానికి ఉదాహరణలు చెప్పిన. ఇక ఇట్లా మనం ఎన్నన్నా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది చెర. చెరను, పరదైసును చెర అని ఎందుకు అన్నాడు అంటే, అందులోకి పోయినోడు మళ్ళీ బయటికి మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి కుదరదు. ఒక నిర్ణీత టైం ఉన్నది. ఆ టైం అయినాకనే రావాలి. కనుక భక్తులందరూ యేసు 2వ రాకడ దాకా లోపలనే ఉంటారు. ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు వాళ్ళు. అక్కడ జీవవృక్షం ఉన్నది. వాళ్ళకి యేసయ్య కనబడతాడు దృశ్యరూపిగా. మంచిగా ఆనందిస్తారు. పాటలు, సంగీతం, ఆరాధన అద్భుతంగా ఉంటుంది. కానీ బయటికి రావడానికి వీలు దేవుడు అలౌ చేయడు. ఇప్పుడు మా నాయన అందులో ఉండి బయటకు వచ్చిండు అనుకో, ఒకవేళ నా కొడుకు ఎట్లున్నాడో చూద్దామని వచ్చిన. వీడు ఏం చేస్తున్నాడు? వీడు పాస్టర్ అయిండు, వీనికి ఇన్ని తిప్పలు ఉన్నాయి, ఇప్పటిదాకా ఇల్లు లేదు, వీనికోసారి కారు లేదు, వీడు ఏం సేవ చేస్తాడు, బస్సులలో తిరుగుకుంటా. ఇవన్నీ చూసిండు అనుకో నా కష్టాలు. అప్పుడు ఆయనకి ఏమైంది? బాధ అవుతుంది. పరదైస్ అనేది భక్తులు నెమ్మది పొందే స్థలం. లాజరు విషయంలో అబ్రాహాం ఏమన్నాడు? నీవు కుమారుడ, నీవు జీవించిన కాలం అంతా సుఖం అనుభవించినావు. లాజర్ అయితే కష్టం అనుభవించాడు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది, అది నెమ్మది పొందే స్థలం కాబట్టి దేవుడు బయటికి రానియడు. అర్థమైందా? వాళ్ళు వచ్చి ఇవన్నీ చూసినారు అనుకో, పోయి మళ్ళీ యేసయ్యకు వానికి ఇది చేయి అది చేయని మళ్ళీ నా కోసం వాళ్ళు ప్రేయర్ చేస్తున్నారు. మీరు ఎంజాయ్ చేయండి రా బాబు అంటే వాడి గురించి నీకెందుకు అంటాడు. కనుక బయటికి వచ్చే అవకాశం లేదు కాబట్టి చెర అన్నాడు. అది కాబట్టి పరదైస్ అన్న చెర అన్న ఒకటే. అయితే ఈ చెర, ఈ పరదైస్ ఎక్కడుండే ఒకప్పుడు అంటే భూమి లోపలనే ఉండే. ఓకే, క్లియర్గా ఉంది ఇక్కడ దాకా చెప్పింది. పరదైసు భూమి లోపలనే ఉన్నది ఒకప్పుడు. పాతాళ లోకంలో పక్కన ఉన్నది. అయితే ఇప్పుడు యేసు సిలువలో మరణించినప్పుడు ఎటుపోయిందట? ఎఫెసీ 4:9 ఏం చెప్పాడు? ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా. క్రిందికి పోయాడు. క్రిందికి పోయి 3 రోజులు ఉన్నాడు కదా అక్కడ. దిగి ఏం చేశాడంటే చాలా పనులు చేశాడు. అందులో ఒకటి వాళ్ళకి సువార్త చెప్పాడు. ఎవరు వీళ్ళు అంటే అవిధేయులు అన్నాడు. నోవహు దినములలో అవిధేయులైన వారికి సువార్త చెప్పాడు. అది వేరే అంశం. చెప్పగలను మీకు. నాకు ఎంత ఓపిక ఉన్నదంటే మీరు ఇట్లనే వింటుంటే రేపు ఈ టైం దగ్గర చెప్తూనే ఉంటాను. వర్షం రాకుంటే కాళ్ళు నొప్పులు వేసినాయి అనుకో, కూర్చొని చెప్తా. అప్పుడు నువ్వు కూర్చొని చెప్తున్నావు సార్, మేము పండుకొని వింటాం అనొద్దు మీరు.
అన్నీ ఎంతసేపు అయినా చెప్పగలరు, కానీ మనకి ఇప్పుడు టైము లేదు, సంకుచితమైంది. కాబట్టి ఇప్పుడు పరదైసు భూమి లోపల ఉండే దాన్నే పేతురు చెర అన్నాడు. ఆ చెర సంగతే పౌలు ఎఫెస్సి 4:8 చెప్పాడు. మనం చదివిన మూలవాక్యం, ఆరోహణమైనప్పుడు 2 పనులు చేశాడు. చెరను చెరగా పట్టుకొని పోయాడు. అంటే ఈ పరదైసులో ఉన్న ఆ చెర లేక పరదైసులోనికి పోయి వారికి సువార్త చెప్పి 3వ దినమున పునరుద్ధానం చెందాడు కదా. శుక్రవారం నాడు సిలువ వేయబడ్డాడు, ఆదివారం నాడు లేపబడ్డాడు. ఈ పునరుద్ధానుడై లేపబడ్డప్పుడే ఏం చేసిండంటే ఆ చెర అనే ఆ యొక్క పరదైసు ఆ షెల్ మొత్తం పట్టుకొని బయటకు వచ్చింది. హల్లెలూయా. బయటకు వచ్చి తండ్రి దగ్గర పోలేదు. ఇంకా పోకముందు ఉన్నప్పుడు మగ్దలేనే మరియ వెళ్ళి యేసయ్యను ముట్టుకోబోయింది, తెలుసు కదా. యోహాను సువార్త 20వ అధ్యాయం 17 సువార్త. మరియాను పిలువగానే ఆమె గుర్తుపట్టింది, రబ్బూని అని పరిగెత్తినప్పుడు యేసయ్య ఆమెకు చెబుతున్న మాట చదువుమా. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక. ఎక్కడికి ఎక్కిపోలే? ఆ మాట గుర్తుపెట్టుకోండి. తండ్రి యొద్దకు నేను ఇంకా ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరులకు చెప్పు, ఏంటి? నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానంటే పైకి వెళ్తున్నాడు, ఆరోహణం. ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుము, గలిలయలో నేను వాళ్ళను కలుసుకుంటానని ఈ సమాచారం చెప్పడానికి ఆగాడు. ఇప్పుడు ఎక్కడికి పోతున్నాడు ఈయన? తండ్రి యొద్దకు ఎక్కిపోతున్నాడు. ఈ ఎక్కిపోయే టైంలో పరదైసును కూడా బయటికి పట్టుకొని వచ్చిండు. ఈమెకు కనబడతల, అదంతా అదృశ్య ప్రపంచంలో ఉన్నది. అట్లా పక్కన నేను తండ్రి యొద్దకు వెళుతున్నానని చెప్పి ఈ సమాచారం ఇవ్వడానికి ఆగాడు. ఈమెను ముట్టుకోవద్దన్నాడు. ముట్టుకుంటే ఏమైద్దట? దానికి మళ్ళీ ఒక లేఖన ఆధారం ఉంది. పాత నిబంధనలో లేవియా కాండం 23వ అధ్యాయములో దేవుడు ఇశ్రాయేలీయులకు 7 పండుగలు నియమించాడు. ఐడియా ఉంది కదా? 7 పండుగలు. ఆ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. మొదటి పండుగ పస్కా పండుగ, 2వది పులియని రొట్టెల పండుగ, 3వది ప్రథమ ఫలముల పండుగ, 4వది వారముల పండుగ, దానినే పెంతెకోస్తు పండుగ అంటారు. 5వది శృంగ ధ్వనుల పండుగ, 6వది ప్రాయశ్చిత్తార్థ దినం అనే పండుగ, 7వది పర్ణశాలల పండుగ. 7 పండుగలు. ఈ 7 పండుగలు కూడా యేసయ్యలో నెరవేరాలి. దానికి పౌలు చెప్పాడు కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలలో, విశ్రాంతి దినం, పండుగ, అమావాస్య, అన్నపానములు అను వాటి విషయములో మీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇయ్యకూడి, ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపం క్రీస్తు. ఈ అన్నపానముల విషయంలో విధి నిషేధాలు ఉన్న ఇశ్రాయేలులకు 12 తినొద్దు, 1 తినొద్దు కొన్ని చెప్పాడు. ఎందుకు అట్లా చెప్పాడంటే ఇవన్నీ యేసులో నెరవేరాల. ఇది ఛాయ, అదేమో యేసేమో అసలు ఆబ్జెక్ట్. అందులో చెప్పింది ఏంటిది? పండుగ, అమావాస్య ఒకటి, విశ్రాంతి దినం. 4 సంగతులు: అన్నపానములు, పండుగ, అమావాస్య, విశ్రాంతి. ఈ 4 యేసు యొక్క ఛాయ. ఛాయ అంటే నీడ. నీడ ఎప్పుడు పడుతుంది? ఒరిజినల్గా ఒక వస్తువు ఉంటే నీడ పడుతుంది. అంటే ఒరిజినల్గా యేసులో నెరవేరాల యేసు యొక్క ఛాయలు. అందులో ఒకటి పండుగ చెప్పాడు కనుక ఈ 7 పండుగలు కూడా యేసులో నెరవేరాలి. అందుకే యేసయ్య
పస్కా పండుగ రోజే సిలువ వేయబడ్డాడు. రెండవది పులియని రొట్టెల పండుగ. పులియనిది అంటే పరిశుద్ధతను సూచిస్తుంది, పులుపు పాపాన్ని సూచిస్తుంది. యేసులో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు అని పునరుద్ధానం చెందుట ద్వారా నిరూపించుకున్నాడు. హల్లెలూయా. యేసు పులియని రొట్టె. అయితే మూడవ పండుగ ఏంటో తెలుసా? ప్రథమ ఫలముల పండుగ. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనాను దేశానికి వచ్చినాక వారు పంట కోసినప్పుడు మొదటి పన ఒకటి తెచ్చి యాజకునికి ఇవ్వాలి. ఆ యాజకుడు ఆ పనను దేవుని సన్నిధిలో ఇట్లా అల్లాడిస్తాడు. ఎందుకు అలా చెయ్యాలో అక్కడ కారణం చెప్పాడు. లేవి 23:11 ఒక్కసారి చదవండి. లేవి 23:11 కాదు, రెఫరెన్స్ చెప్తాను. లేవియా కాండం 23వ అధ్యాయం 11. యెహోవా మిమ్మును అంగీకరించున్నట్లు అతడు ఆ పనను యెహోవా సన్నిధిలో అల్లాడించాలి. ఎందుకు అల్లాడించాలంటే యెహోవా మిమ్మును అంగీకరించినట్టు. ప్రథమ ఫలమును దేవుడు ముట్టుకోవాలి, ఎవరు ముట్టొద్దు. ఇప్పుడు యేసు మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడ్డాడు అని పౌలు చెప్పాడు. 1 కొరింథీ 15:20. 1 Corinthians 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా? మృతులలో నుండి ఇప్పుడు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఇప్పుడు ప్రథమ ఫలం ఏం చేయమన్నాడు? అల్లాడించి దేవుని సన్నిధిలో ప్రత్యేక గుడారానికి దేవాలయ యాజకుడు దేవుని సన్నిధిలో అల్లాడిస్తాడు. దేవుడికి అది సమర్పించినాక ఇశ్రాయేలీయులను దేవుడు అంగీకరిస్తాడు. ప్రథమ ఫలము యేసు గనుక మృతులలో నుండి లేచాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి పోవాలి. పరలోకములో తండ్రి సన్నిధిలో తన్ను తాను ప్రథమ ఫలముగా ఆయన సమర్పించుకోవాలి. తండ్రి ఆయనను అంగీకరించి రిసీవ్ చేసుకుంటే ఆ తర్వాత వచ్చే ఫలాలన్నింటినీ అంగీకరిస్తాడని అర్థం. ఒక చెట్టు పెట్టినావు, మామిడి చెట్టు జామ చెట్టు, ముందు ఒక పండు వస్తుందా? ఇక అదే ఒకటే పండు వస్తుందా? ఆ పండు తెచ్చి దేవునికి సమర్పించాం, తర్వాత పండ్లు వస్తూనే ఉంటాయి. ఆ చెట్టు ఉన్నంతకాలం ప్రతి సంవత్సరం పండ్లు కొత్తగా కాస్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు మృతులలో నుండి యేసు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. తండ్రి యేసయ్యను అంగీకరించాడు గనుక ఈ వెనక వచ్చే ఫలాలు మనలను కూడా అంగీకరిస్తాడని అర్థం. హల్లెలూయా. అది పాఠం. అందుకు చెప్పాడు, నన్ను ముట్టొద్దని అన్నాడు. తండ్రి వద్దకు ఎక్కిపోయాడు. ఇదే మొదటిసారి ఎక్కిపోవడం ఆయన. ఆ తర్వాత ఒలీవల కొండ మీద ఇందాక నేను చెప్పానే అపోస్తల కార్యాలు 1:9 ఎత్తబడ్డది రెండోసారి. మీరు అది అనుకుంటారని పౌలు ఇక్కడ ఏం చేశాడు? స్పష్టీకరించాడు. మళ్ళీ మూలవాక్యంలోనికి రండి. ఎఫెసీ 4:8. ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయాను, తర్వాత మనుషులకు ఈవులను అనుగ్రహించను. 9-10 వచనాలలో ఆరోహణం అంటే ఏంటో స్పష్టీకరించాడు. రెండవ పని ఏం చెప్పాను? ఈవులను ఇచ్చాడు. ఈ ఈవుల సంగతి ఇంకా చెప్పలే. 9-10లో ఉన్నది ఆరోహణం అంటే ఒలీవల కొండ మీద నుండి ఆరోహణం కాదు, ముందు కిందికి దిగాడు. దిగినవాడు తానే సమస్తము నింపినట్టు అన్నిటికంటే పైకి ఆరోహణమైనాడు. అంటే పరదేశును తీసుకొని పోయాడు. ఈ పరదేశును తీసుకొని తండ్రి దగ్గరికి పోయేటప్పుడు ఏం చేశాడంటే దీన్ని పోయేటప్పుడు 3వ ఆకాశంలో పెట్టాడు.
మూడో ఆకాశంలో పెట్టాడని మనకి ఎట్లా తెలుస్తుంది? దేనికైనా మనకు లేఖనమే కావాలి ఆధారం. రెండవ కొరింథీ 12లో చెప్తాడు కదా పౌలు, ప్రారంభ వచనాలు మీరు తర్వాత చూసుకోండి, నోట్ చేసి. ప్రభునందు ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశంలో కొనిపోబడెను. శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను, దేవునికే తెలియను. అతడు పరదైసులోనికి వెళ్ళి వచింప సఖ్యము గాని సంగతులు విన్నాడు. హల్లెలూయా. పరదైసులోనికి పోయా, మూడో ఆకాశం అన్నాడు, పరదైసులోనికి పోయినా అన్నాడు. అంటే ఇప్పుడు పరదైసు ఏడుంది? మూడో ఆకాశంలో ఉంది. హల్లెలూయా. ఎందుకు అట్లా పెట్టినట్టు మన దానికి ఒక లాజిక్ ఉంది, కారణం ఉంది. యేసు రెండవ రాకడలో వచ్చినాడు, మళ్ళీ డైరెక్ట్ భూమి మీదకి వస్తలేడు, ఆకాశ మండలంలోనే ఆగిపోతాడు. కనుక వాళ్ళని వెంట పెట్టుకొని రావాలంటే ఆన్ ద వేలు ఉండాలి వీళ్ళు. అర్థమైందా? ఇందాక మేము కార్లో వస్తుంటే సురేష్ బ్రదర్ని అన్నాము, అక్కడ కొత్త కోట నువ్వు ఆన్ ద వే బస్ స్టాండ్ కాడ ఉండు మనం. బస్ స్టాండ్ కాడికి వచ్చిండు, ఎక్కించుకొని వచ్చినాం అన్నమాట తోబర. ఇక ఆయన పోయి మహబూబ్ నగర్ నేను వెనుకకుంటే ఎట్లా తీసుకొస్తాం? మేము వచ్చేదాం ఇక్కడికి. కనుక యేసయ్య రెండోసారి వచ్చినప్పుడు ఆకాశ మండలం వరకే వస్తున్నాడు కనుక పరదేశు భూమి లోపల ఉంటే వాళ్ళను లేపడానికి కుదరదు. ఆయనకు ఒక ఫెసిలిటీ కొరకు ఈ పరదేశునే తీసుకుపోయి మూడో ఆకాశంలో పెట్టి అట్నుంచి ఆకాశ మహాకాశములు దాటి ఉన్నత లోకమందు మహామహుడగు తండ్రి అయిన దేవుని సన్నిధికి పోయి సమర్పించుకున్నాడు. రెండవ రాకడలో వచ్చినప్పుడు మన మీద ఉన్న ఆకాశ మండలానికి రాకముందు అవతల రెండో ఆకాశం ఉంది, అటు మూడో ఆకాశం ఉంది. ఆ పరదేశులో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళని వెంట పెట్టుకొని వస్తాడు. అందుకే మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 13 నుండి కిందికి చూస్తే అక్కడ చెప్తాడు, మృతుల అయిన మన వారిని వెంట పెట్టుకొని రావాలంటే తొవ్వలు ఉండాలి. ఒక ప్లాన్ ప్రకారం దేవుడు అన్నీ చేసుకున్నాడు. హల్లెలూయా. ఏది కూడా అటు ఇటు చేసి తర్వాత ఏం చేద్దామని కాదు, ఆయనకు పక్కా ముందే ఒక ప్రణాళిక ఉంది, ప్లాన్ ఉంది. అన్నిటినీ తన ప్లాన్ ప్రకారమే చేసుకుంటూ పోతున్నాడు. భూమి కిందికి పోయినా మళ్ళీ కిందికి పోయే అవసరం లేదు. మరి పరదేశుని ఆడ ఉంచొద్దని తీసుకొని పోయాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు రెండో పని ఏంటి? మనుషులకు ఈవులను ఇచ్చాడంట. ఆ ఈవులు ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. 9:10లోనేమో ఆరోహణం అంటే ఏంటో స్పష్టీకరించాడు. 11:12లో మన పట్ల దేవునికి ఉన్న చిత్తం చెబుతున్నాడు. 11:12 చూడండి. ఎఫెసీ విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించాడు. మనమందరం ఏం కావాలట? సంపూర్ణ పురుషులం. సంపూర్ణ పురుషుడు అంటే ఏంటో నిర్వచించాడు, డిఫైన్ చేశాడు. డెఫినిషన్ ఏం చెప్తున్నాడు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనందరికీ రావాలి. నువ్వు బోధకుడు అయినా విశ్వాసి అయినా మనం అందరం ఏమేం కావాలట? సంపూర్ణులం కావాలి. ఆ సంపూర్ణత యేసు ఎంత సంపూర్ణ అంత లెవెల్కి ఎదగాలి మనం. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం. ఇంకా ఈవుల సంగతి చెప్పలే. 8లో 2 పనులు చేశాడని చెప్పాడు. చెరగా పట్టుకొని పోయాడు, అది మూడో ఆకాశంలో పెట్టాడని చూసాం. మనుషులకు ఈవులు ఇచ్చాడట. ఆ ఈవులు ఏంటి అంటే, ఆ ఈవులు చెప్పకముందు ఆరోహణం అంటే ఏంటో స్పష్టీకరించాడు. 11:12లోనేమో మన పట్ల దేవుని చిత్తం ఏందో చెబుతున్నాడు.
13లో చెబుతున్నాడు. ఇప్పుడు అదేంటో చూడండి. 13 సంపూర్ణులగునట్లు పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులను గాను నియమించను. హల్లెలూయా. అర్థమైందా? ఈవులు అంటే ఏంటో? ఈవులు ఇచ్చిన అన్నాడు కదా, ఆ ఈవులు ఏంటో అర్థమైందా? వాళ్ళే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. హల్లెలూయా. మనం అంతే ఎవరు? సేవకుల సదస్సు కాదు ఇది, పాస్టర్స్ ఫెలో. మనమంతా సంఘానికి దేవుడు ఇచ్చిన ఈవులు. హల్లెలూయా. అర్థమైందా? ఆరోహణమైనప్పుడు 2 పనులు చేసిండు. చెరగా పట్టుకొని పోయిండు. రెండో పని ఏంటి? మనుషులకు ఈవులు. ఆ ఈవులు ఏంటి? భాషల వరం ఇవి కాదు, అవి కూడా ఉన్న ఈవులే. అదేమో 1 కొరింథీ 12వ అధ్యాయములో చెప్పాడు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి అని చెప్పాడు. 9 కృపావరాలు. ఆ కృపావరాల సంగతి కాదు. ఇవి అంటే ఏంది? వరం, గిఫ్ట్. ఎవరికి ఇచ్చాడు? మనుషులకు ఇచ్చాడు. ఆ గిఫ్ట్స్ ఏంటట? అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు. వీళ్ళు వ్యక్తి రూపక ఈవులు. సార్వత్రిక సంఘానికి దేవుడు కొందరు వ్యక్తులనే ఈవులుగా ఇచ్చాడు. వాళ్ళే పాస్టర్స్, వాళ్ళే ఇవాంజలిస్ట్, అపోజల్స్, ప్రాఫిట్స్. రెవరెండ్ అని లేదు ఇడా, ఆడు ఉన్నదే చెప్పుకుందామ్మా. కాపరులు, ఉపదేశకులు, సువార్తికులు, ప్రవక్తలు, అపోస్తలులు. అపోస్తలు ఈ 5 రకాల పరిచారకులు. ఈ 5 రకాల పరిచారకులను దేవుడు సంఘానికి ఈవులుగా ఇచ్చాడు. ఇప్పుడు విశ్వాసులు ఏం చేయాలి? ఇక్కడ కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. ఒకప్పుడు మనం కూడా విశ్వాసులమే. దేవుని కృప చేత పిలిచి సేవకు పిలిచాడు అనుకోండి. విశ్వాసులు ఏం చేయాలి? దేవుడు నియమించిన ఈ 5 రకాల సేవక వర్గాన్ని గుర్తించి ఆ సేవకుల పరిచర్య ద్వారా వీళ్ళు సంపూర్ణులు కాగలుగుతారు. వీళ్ళని ఎందుకు నియమించాడు అది కూడా చెప్పాడు. 3 పనులు జరగాలి. మళ్ళీ చూడండి 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. పాయింట్ నెంబర్ 1, మొట్టమొదటి పని. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందాలి. రెండోది. మూడోది పరిచర్య ధర్మం. మనల్ని ఎందుకు నియమించాడంటే ఈ 3 పనులు చేయాలి మనం. పరిశుద్ధులను ఏం చేయాలి? సంపూర్ణులను చెయ్యాలి. వాళ్ళని సంపూర్ణులు చేయాలంటే ముందు మనం సంపూర్ణం కావడానికి మనకు ఆశ ఉండాలా లేదా? నేను ఇట్లనే ఉంటా కానీ నువ్వు సంపూర్ణులుగా అంటే అది కాదు. ముందు నేను సంపూర్ణుని కావాలి. సంపూర్ణతకు డెఫినేషన్ ఏంది? యేసు కలిగి ఉన్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు నేను ఎదగాలి. నేను ఎదుగుతూ దేవుడు నాకు ఇచ్చిన సంఘాన్ని కూడా ఆ యేసు పోలికలోనికి చెక్కడానికి నేను పని చేయాలి. అంటే నేను చేసే ప్రసంగం, నేను చేసే బోధ, నేను చేసే వారికి ఇచ్చే సలహాలు, వారికి ఇచ్చే ఏదైనా వీళ్ళను సంపూర్ణుని చేయడానికి పనికొచ్చేది ఉండాలి. అర్థమైంది? ఆదివారం వచ్చింది ఇక వాక్యం చెప్పాలి. ఏం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పొద్దాం తీ అన్ను. ఏదో ఒక 4 ముచ్చట్లు, కథలు, స్టోరీలు చెప్పి పోయినావు అనుకో. కథలు చెప్పడానికి పెట్టలే మనలను. నేను చేసే ప్రతి హెచ్చరిక, నేను చేసే బోధ, ఉపదేశం ఏది ఉన్నా, నేను చేసే సలహా వీళ్ళను
యేసునకు కలిగిన సంపూర్ణతకు ఎదిగించే విధంగా నా బోధ ఉండాలి. ఏది పడితే అది చెప్పకూడదు. అందుకే పౌలు తిమోతికి హెచ్చరించాడు. 1 తిమోతి 4వ అధ్యాయం చివరి వచనములు ఏమన్నాడు? నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు. 16వ వచనం, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు. హల్లెలూయా. అంటే నా బోధ సరిగ్గా లేదు, అప్పుడు ఏమైంది? నేను రక్షణ పోగొట్టుకునే ప్రమాదం ఉంది. నేను 100 మందికి బోధ చేస్తా, ఈ 100 మందిని కూడా వాళ్ళ రక్షణ పోగొడతా, నా రక్షణ కూడా పోగొట్టుకుంటా. అందుకే నీ బోధ జాగ్రత్త. ఏది పడితే అది బోధించడానికి వీల్లేదు. ఏం బోధించాలి సార్ మరి అంటే, ఆదిమ సంఘానికి దేవుడు ఒక బోధ అప్పగించాడు. యూదా 3లో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడమన్నాడు. పరిశుద్ధులు అంటే సంఘం, విశ్వాసులకు ఒక బోధ దేవుడే అప్పగించాడట. ఒక్కసారే అప్పగించాడు. ఆ బోధ ఏంటో నేను తెలుసుకోవాలి. ఏంటా బోధ? అదే అపోస్తలుల బోధ. ఆదిమ సంఘం, అపోస్తల కార్యాలు 2:42 మీరు గమనించినట్లయితే, వీరు అంటే రక్షణ పొందారు. ఇంచుమించు 3000 మంది బాప్తిస్మం పొందారు కదా ఆ రోజు. వీరు అంటే బాప్తిస్మం పొందిన విశ్వాసులు అపోస్తలుల బోధయందు, సహవాసమందు, 3వది రొట్టె విరుచుట యందు, 4వది ప్రార్థన చేయుట యందు ఎడతెగక యుండిరి. దేవుడు సంఘానికి అప్పగించిన బోధ అది అపోస్తలుల బోధ. నువ్వు ఏది పడితే అది బోధించడానికి వీల్లేదు. అపోస్తలుల బోధ అని ఎందుకు పేరు వచ్చింది అంటే, దేవుడు ఆ బోధను అపోస్తలులు ప్రవక్తల ద్వారా అందించాడు గనుక దానికి అపోస్తలుల బోధ అని పేరు వచ్చింది. 12 మందిని ఏర్పాటు చేసి విశ్వాసులకు అపోస్తలుల బోధ మాత్రమే చేయాలి. నువ్వు ఏది పడుతుంది చెయ్యొద్దు. తప్పేటట్లేదు. ఇక పాస్టర్ని అయినా కదా, ఇక వాళ్ళు వస్తారు నన్ను ఏదో ఒకటి చెప్పాలని, ఏదో టైంపాస్ బోధలు చేసినావు అనుకో. నీ బోధ అతన్ని యేసు పోలికలోనికి చెక్కడానికి పనికి రాకపోతే నువ్వు చేస్తున్న బోధ, నీ సేవ శుద్ధ దండుగా అయిపోద్ది. అపోస్తలుల బోధ ఏంటో నువ్వు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అదే చెయ్యాలి. ఈ అపోస్తల బోధ అంటే ఇక మళ్ళీ అదొక విస్తృతమైన అంశం, అందులో బోధ. నేను ఇప్పుడు మనం చేయాల్సింది అపోస్తలుల బోధ. నిన్ను గూర్చి జాగ్రత్త అంటే నీ క్యారెక్టర్ జాగ్రత్త. మన పరిశుద్ధత కాపాడుకోవాలి, మన ప్రవర్తన ప్రతిదీ కౌంట్లోకి వస్తుంది. నిన్ను గూర్చి జాగ్రత్త అంటే నీ క్యారెక్టర్ జాగ్రత్త, నీ బోధ జాగ్రత్త. అంటే నువ్వు ఏది పడితే అది బోధించడానికి వీల్లేదు. అపోస్తలుల బోధే చేయాలి. ఆ బోధ చేయడానికి మనలను దేవుడు నియమించాడు. హల్లెలూయా. ఆ బోధలోని పెంచితేనే వాళ్ళు సంపూర్ణులు కాగలుగుతారు. క్లియర్? 2వ పని ఏంటి? క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందాలి. క్షేమాభివృద్ధి అంటే ఏంటో తెలుసా? కట్టబడుట. అపోస్తల కార్యాలు 9:31లో మీరు అక్కడ సంఘము క్షేమాభివృద్ధి పొందుచుండెను అని అంటాడు. యూదయ గలిలయ సమరయ దేశముల యందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఫుట్ నోట్లు చూడండి. కట్టబడుచు, కట్టడం. సంఘము అంటే అది ఒక కట్టడం, కట్టాలి. సంఘం కట్టడం 4 గోడలు లేపి మీద సిలువ పెట్టి చర్చ్ కట్టుడు కాదు. అవకాశం ఉంటే కట్టుర్రి, లేకపోతే నష్టమేం లేదు. నేను 93 నుండి సేవ చేస్తున్నా. 93 నుండే సేవలు ఉన్నా.
2000లో హస్త నిక్షేపణ పొందిన. హస్త నిక్షేపణ పొందకముందునే సేవ చేసాను. నేను చిన్నపిల్లగాని అనుకోకూడదు. మీరు నేను సన్నగా కనబడుతున్నా కానీ షుగర్ వచ్చి స్లిమ్గా అయినా, నెత్తికి రంగు వేసుకొని యంగ్గా కనబడుతున్నది అంతే. కానీ లోపల మాత్రం అంతగా లేదు. నట్లు బోట్లన్నీ లూజ్గానే ఉన్నాయి. వాటిని టైట్ చేసుకుంటే అట్లా నిలబెట్టుకుంటూ ఉంటా. 65 కాదు, 56 ఏళ్ళు నాకు ఇప్పుడు. ఇంకో 4 ఏళ్ళు అయితే 60 ఏళ్ళు, షష్టి పూర్తి అవుతుంది నాకు. దేవుని బిడ్డలారా, మనం ఏది పడుతుంది బోధించడానికి వీళ్ళు కట్టబడుట అన్నాడు. అంటే సంఘాన్ని కట్టడం అంటే మందిరం కాదు. నాకు ఇవి ఇంతే వచ్చిందా ఇన్నేళ్ళ నుంచి. నాకు ఇప్పటికి సొంత మందిరమే లేదు, సొంత ఇల్లే లేదు, అది ప్లాటే లేదు. ఇంకా కట్టేదే కదా. దాని మీద నాకు ఇంట్రెస్ట్ కూడా ఏమో. దేవుడు ఇస్తే కడతా కావచ్చు, చర్చి ఇల్లు కూడా కట్టుకుంటా కావచ్చు, కానీ అది కట్టడానికి లేను. విశ్వాసులను దేవునికి మందిరంగా నిర్మాణం చేయాలి, ఇది పని. అర్థమైందా? పేతురు అయ్యగారు మంచి గురు చేశారు. 1 పేతురు 2:5 రెండవ భాగములు అంటాడు, మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. ప్రతి విశ్వాసిని ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టే బాధ్యత ఈ 5 రకాల పరిచారకులకు ఉన్నది. అందుకోసం నన్ను సంఘానికి గిఫ్ట్గా ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ల కోసం ఆశపడడం కాదు. ఇస్తే తీసుకుంటాం, ఇవ్వకపోతే ఓకే, నా పని ఏదో నేనైతే చేస్తున్నా. మనమే గిఫ్ట్ సంఘానికి. అయితే ఎందుకు గిఫ్ట్గా నిన్ను ఇచ్చాడంటే వీళ్ళను సంపూర్ణులను చేయాలి. రెండవది వీళ్ళను దేవుని కొరకు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టాలి. మరి ప్రతి మందిరం కట్టాలంటే ప్రతి కట్టడానికి ముందు ఏముండాలి? పునాది ఉండాలిగా. పునాది లేకుండా ఇల్లు కట్టడం వస్తుందా? దేవుని మందిరం అంటే దేవుని ఇల్లే. నీ దగ్గరికి వచ్చే ప్రతి విశ్వాసిని దేవునికి ఒక ఇల్లు లాగా నువ్వు నిర్మాణం చేయాలంటే ఒక పునాది ఉంది. ఆ పునాది ఏందో మనకు తెలియాలి. ముందు మనం వేసుకోవాలి, వాళ్ళకు కూడా వెయ్యాలి. పౌలు అన్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారును అనే పునాది వేసాను. జస్ట్ నోట్ చేసుకుని తర్వాత చూడండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 10 నుండి 13 వరకు మీరు తర్వాత చూసుకోండి. ఆ పునాది యేసుక్రీస్తే అన్నాడు పౌలు. కానీ యేసుక్రీస్తు మాత్రమే కాదు. ఎఫెసీ 2:20లో మళ్ళీ పౌలే అంటాడు. ఎఫెసీ 2:20లో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అన్నాడు. క్రీస్తు ముఖ్యమైన వాడు మూలరాయి అన్నాడు, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది అన్నాడు. అదేంటో అక్కడ చెప్పాలి. అక్కడ చెప్పలేదంటే అర్థం ఏంటి? బైబిల్లో ఇంకెన్నో చెప్పాడని. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును అంటాడు. యెషయా 28:13 వచనంలో కొంత ఇచ్చట కొంత అచ్చట అంటే 66 గ్రంథాలు ఉన్నాయి బైబిల్లో. కొంత ఇచ్చట కొంత అచ్చట దేవుడు అట్లా రాసి పెట్టాడు. అవన్నీ మనం ఏ అంశాన్ని గురించి మాట్లాడినా అవన్నీ పోగు చేసుకొని వాటన్నిటినీ పరిశీలించి సందర్భోచితంగా సరైన అర్థాలు తీసుకొని అవన్నీ కలిపి సారం పిండాలి. 119వ కీర్తన 160లో చెబుతాడు, 119 సామ్ 160, నీ వాక్య సారాంశము సత్యం. ఈ వాక్య సారాంశమే అపోస్తలుల బోధ అవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈ సూత్రం ప్రకారం ఎఫెసీలో క్రీస్తు ముఖ్యమైన వాడు మూలరాయి అన్నాడు. అపోస్తలులు ప్రవక్తలు వేసినప్పుడు ఆడ చెప్పలే, పౌలు ఇంకో చోట చెప్పాడు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట, 2వది దేవుని అందరి విశ్వాసం, 3వది బాప్తిస్మములను గూర్చిన బోధ, 4వది హస్త నిక్షేపణం, 5వది మృతుల పునరుద్ధానం, 6వది నిత్యమైన తీరు అనుకున్నది.
ఇక్కడ 6 సంగతులు చెప్పాడు. అక్కడేమో క్రీస్తు ముఖ్యమైన వాడు, మొదటి రాయి, మూల రాయి అంటే మొదటి రాయి అని. క్రీస్తు ఒక రాయి, ఇక్కడ 6 సంగతులు. వీటిని కూడా రాళ్ళు అనుకుంటే ఎన్ని రాళ్ళు ఉన్నాయి పునాదిలో? 7 రాళ్ళు. సంఘానికి, ప్రతి విశ్వాసికి 7 రాళ్ళ పునాది ఒకటి పౌలు ద్వారా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ పునాది ఏంటో మనం నేర్చుకోవాలి, మన విశ్వాసులకు నేర్పి వీళ్ళను ఆ పునాది మీద, అక్కడ పునాది పడ్డాగానే మందిరం అయినట్టు కాదు. పునాది వేసి బేస్మెంట్ లెవెల్ దాకా అంత గట్టిగా వేసి అది ఇల్లు అయిపోయినట్టేనా? ఏం కావాలి? ఇంకా గోడలు లేవాలి, స్లాబ్ పడాలి, తలుపులు కిటికీలు పెట్టాలి, వెంటిలేటర్లో చాలా పని. అసలు పునాదే లేదు, ఇంకా మందిరం ఏడవుతుంది? అంటే చాలా బాధ్యత మన మీద ఉన్నది. మనం అందరం సేవకులు. ఆ పునాది ఏంటో మనం నేర్చుకోవాలి. ఆ పునాది మీద ఒక్కొక్క విశ్వాసిని మందిరంగా కట్టాలి, మనలను మనం కూడా కట్టుకోవాలి. అందుకొరకు మనల్ని నియమించాడు. హల్లెలూయా. 3వ పని ఏంటి? పరిచర్య ధర్మము అన్నాడు. స్వార్థ చెప్పాం. స్వార్థ చెప్పి నమ్మినోడికి ఏం చేయాలి? బాప్తిస్మాలు ఇవ్వడం పరిచర్య ధర్మం కిందికి వస్తుంది. బాప్తిస్మం పొందిన ఇంకేం చెప్పాలి? మళ్ళీ స్వార్థ ఎప్పుడు కాదు. అపోస్తలుల బోధ, పునాదులు, వారికి వాక్యోపదేశం చేసి పునాది మీద కట్టడం, ఇదంతా పరిచర్య ధర్మం కిందికి వస్తుంది. ఆదివారం వారికి ప్రభు బల్ల రొట్టె విరుచే కార్యక్రమం చేయాలి. సో బర్త్డే అవుతుంది, పెళ్ళి అవుతుంది, అవన్నీ కూడా మనం దగ్గరుండి జరిపి, ఇవన్నీ పరిచర్య ధర్మం కిందికి వస్తాయి. ఈ 3 పనులు చేయడానికి దేవుడు కొందరిని ఈవిగా ఇచ్చాడు. హల్లెలూయా. అంశం అయిపోలే, మీకు జస్ట్ అట్లా పరిచయం చేస్తున్న ఆలోచించండి. అయితే ఇంకొక పాయింట్ చెప్పింది. అసలు మరి మనం ఈవి ఎట్లా అవుతాం? ఒక మనిషి ఈవి ఎట్లా అయిండు? ఇచ్చింది ఎవరు? యేసయ్య. ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవి ఎట్లా అయింది? ఈయన ఈ వ్యక్తి అప్పటిదాకా అందరితో పాటు, నేను కూడా విశ్వాసనే కదా, విశ్వాసిగా ఉన్న ఇతడు సంఘానికి ఇప్పుడు ఈవి ఎట్లా తయారైందంటే, ఇక్కడ ఒక సూత్రం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. బాప్తిస్మం ఇచ్చు యోహాను విషయం దేవుడు ఒక మాట అన్నాడు. యేసయ్య మత్తయి సువార్త 11వ అధ్యాయం 14 చూడండి. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టని ముగించేస్తా. 2-3 మినిట్స్. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే. హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చు యోహానును గురించి మాట్లాడుతూ స్వయంగా యేసయ్యనే చెబుతున్నమాట. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సు ఉంటే అని ఎందుకు అన్నాడు? అంటే చాలా మందికి ఆ మనస్సు ఉండదు, అంగీకరించే మనస్సు, వీడేలి ఎట్లా అంటాడు అన్నమాట. బాప్తిస్మం ఇచ్చు యోహానును రాబోవు ఏలియా ఇతడే, అంటే వస్తాడని చెప్పాడు. ఆ యేసయ్యనే మళ్ళీ మత్తయి సువార్త 17వ అధ్యాయం రూపాంతరపు కొండ సంఘటనలో రూపాంతరం చెందినాక, అక్కడ రూపాంతర కొండ మీద ఏం జరిగింది? ఏలియా మోషే దిగి వచ్చారు, మహిమలో ఉన్నారు, యేసయ్యతో ఏదో మాట్లాడారు. పేతురు, యోహాను, యాకోబుల కొండ మీద ఉన్నారు. వీళ్ళు మతిపోయినంత పని అయిపోయింది. పేతురు అంటాడు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, 3 పర్ణశాలలు కడదాం, మనం ఇక్కడ ఉండుట మంచిది. కొండ దిగబుద్ధి అయితే లేదు ఆయన. అంటే ఇదే పరలోకం అన్నంత ఆనందం కలిగింది. యేసయ్యనేమో మహిమ రూపం దాల్చాడు, ఏలియా మోషలు దిగొచ్చారు, యేసయ్యతో చర్చిస్తున్నారు. ఏం చర్చించారంటే లూకా 9:30లో చెప్తారు. 30-31 తర్వాత చూసుకోండి. యెరూషలేములో ఆయన జరిగించబో నిర్గమమును గూర్చి మాట్లాడుతున్నారు. నిర్గమం అంటే విడుదల, వెళ్ళిపోవుట.
ఆది కాండం మనకు ఓల్డ్ టెస్టిమెంట్లో నిర్గమ కాండమే ఉన్నది, ఒక బుక్ పేరే నిర్గమ కాండం. ఇప్పుడు నిర్గమమును గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే నిర్గమం అంటే విమోచన, విడుదల, వెళ్ళిపోవుట, ఇట్లాంటి అర్థాలు. అంటే సర్వ మానవులని వారి జన్మ కర్మ పాపముల నుండి విడిపించడానికి, విమోచించడానికి ఆయన చేయబోతున్న శిలువ యజ్ఞాన్ని గురించి ధ్యానం చర్చిస్తున్నారు. మహిమలో ఉన్నారు. పేతురుకు మనం ఇక్కడనే ఉందాం, ఇక్కడ పర్ణశాలలు కడతాం. అప్పుడు మేఘం వచ్చింది, మేఘంలోకి వెళ్ళి తండ్రి మాట్లాడాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఆయన మాట వినుడి అన్నాడు. పేతురు, యేసయ్య నా కుమారుడు మీరు సలహాలు ఇవ్వద్దు, ఆయన ఏం చెప్తాడో చెయ్యండి అంతే. యేసయ్య చెప్పింది చేయాలి, కానీ యేసయ్యకు మనం సలహాలు ఇవ్వద్దు. మనం యేసయ్య సలహా కమిటీ కాదు. యేసయ్య శిరస్సు అంటే ఇక్కడ నుండి ఆజ్ఞలు వస్తాయి, శరీరం అంతా పని చేయాలి అంతే. యజమాని హెడ్ ఆఫ్ ద హౌస్ అంటారు కదా, పురుషుని హెడ్ ఆఫ్ ద హౌస్ అంటే ఏది? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈయన ఒకడే తలకాయ, వీళ్ళకి తలకాయలు లేవని కాదు. హెడ్ అంటే హెడ్ నుండే వస్తాయి ఆజ్ఞలు, ఆయన చెప్పినట్టు లోబడాలా మిగిలిన వాళ్ళని అర్థం. మనకు తలకాయలు లేవని కాదు. అది ఇప్పుడు యేసయ్య చెప్పినట్టు మనం వినాలి, కానీ మనం యేసయ్యకు సలహాలు ఇవ్వద్దు, మనం లోబడమే నేర్చుకోవాలి. హల్లెలూయా. అయితే ఇప్పుడు అక్కడ నుండి కొండ దిగుతూ ఉంటే కొద్దిసేపు అయినాక వాళ్ళు వెళ్ళిపోయారు. యేసయ్య వాళ్ళని తట్టి లేపి కొండ దిగుతుంటే ఏం జరిగింది సంభాషణ చూడండి. వారు కొండ దిగి వచ్చుచుండగా, 9 నుండి కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని అడిగిరి. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే, వస్తాడు సమస్తాన్ని, ఇది నిజమే. అంటే రాబోయే ఏలియా సంగతి చెప్పిండు. ఇందాక రాబోయే ఏలియా ఇతడే అన్నాడు కదా, మత్తయి 11:14 గుర్తు చేసుకోండి. రాబోయే ఏలియా సంగతి చెప్పిండు. తర్వాత ఆయనను ఏలియా ఇది వరకే వచ్చెను, వారు అతని ఎరుగక తమకిష్టము వచ్చినట్టు అతని ఎడల చేసిరి. మనుష్య కుమారుడు కూడా. దానికి ఏమర్థమైందట వీళ్ళకు? 13. అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పానని గ్రహించిరి. ఎవరి గురించి చెప్పాడు? ఇది వరకే వచ్చాడు, ఇష్టం వచ్చినట్టు చేసి చంపేశాడు. ఎవరి గురించి? బాప్తిస్మమిచ్చు యోహానును గురించి చెప్తాడు. బాప్తిస్మమిచ్చు యోహానునే ఇప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఏలియా అంటున్నాడు. ఇది వరకే వచ్చాడు, వారు అతన్ని గుర్తుపట్టలేదు, చంపేశారు. అయితే అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహానును గురించి తమతో చెప్పానని గ్రహించిరి. ఇప్పుడు బాప్తిస్మమిచ్చు యోహానును యేసయ్య ఏమన్నాడు? ఏలియా అన్నాడు. ఎందుకు అన్నాడు అంటే ఏలియా మళ్ళీ పుట్టిందా? పుట్టలే, ఇప్పుడే కొండ మీద కనబడ్డాడుగా, మళ్ళీ పుట్టలే. బైబుల్ పునరుజన్మలను ఒప్పుకోదు. మనిషి ఒకటే జన్మ, ఒకసారే మృతి పొందాలి, తర్వాత తీర్పు జరుగుతుంది. హెబ్రీ 9:27లో ఆ మాట. అయితే దేవుని బిడ్డలారు ఇక్కడ గమనించాలి. ముగించేస్తున్నా, ఈ పాయింట్ అర్థమైతే క్లోజ్. ఎందుకు యోహానును యేసయ్య ఏలియాని పిలిచాడంటే దీనికి జవాబు మనకు లూకా 1:17లో. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనములో జకర్యాకు దేవాలయములో ఒక దేవదూత ప్రత్యక్షమై చెప్పిన మాట. మరియు అతడు తండ్రుల హృదయము పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించున్నట్లును త్రిప్పి
ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న వారిని సిద్ధపరచు సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును నీకు సంతోషము మహానందం కలుగును. హల్లెలూయా. ఏలియా యోహాను ఏలియాని ఎందుకు అన్నాడు అంటే యోహాను మీద ఏలియా యొక్క ఆత్మయు శక్తియు ఉంటుంది. అది సంగతి. ఏలియా యొక్క ఆత్మ ఉంటుందంటే ఏలియా యొక్క మానవాత్మ కాదు. పాత నిబంధనలో రాజుల కాలములో ఏలియా ఉన్నాడు. తిష్బీయుడైన ఏలియా అని. ఆ ఏలియా మీద ఉన్న ఆత్మ అంటే హోలీ స్పిరిట్ అనాయింటింగ్. ఆ అభిషేకం ఏదైతే ఉందో యోహాను మీదకి దిగి వచ్చింది కనుక ఈయనకు భూమి మీద పేరుంది యోహాను, కానీ దేవుని దృష్టిలో ఇతడే ఏలియా. అంటే పరలోకములో ఉన్న ఏలియా మీద ఉన్న అభిషేకాన్ని దేవుడు ఏం చేశాడంటే తీసి భూమి మీద ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహాను మీదకి పంపాడు. ఆ అభిషేకము యోహాను మీదకి వచ్చింది కాబట్టి యోహానే ఏలియా. ఇప్పుడు శిష్యులు అడిగారుగా ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్తున్నారంటే ఎక్కడ చెప్పాడు అంటే మలాకి 4లో ముచ్చట. మలాకి 4వ అధ్యాయం 5లో యెహోవా నియమించిన భయంకరమైన ఆ దినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. హల్లెలూయా. ప్రవక్తయగు ఏలియాను పంపిస్తానని మలాకిలో చెప్పబడ్డది కనుక శాస్త్రులు యూదులకు చెబుతా ఉన్నారు. ఆ మాట శిష్యులు విన్నారు. ఇప్పుడు రూపాంతర కొండ మీద చూస్తే ఏలియా మోషే ఇద్దరు వచ్చారు. ఇట్లా ముందుగా పంపుతా అంటే ఇట్లనా, ఇలాగైతే ఎందుకు అట్లా చెబుతున్నారు అంటే క్లారిటీ ఇస్తున్నారు. ఏలియా ఇది వరకే వచ్చేశాడు, వస్తాడనేది రైటే. ఇది వరకు వచ్చాడు. ఇది వరకు వచ్చిన ఏలియా బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటున్నాడు. ఎందుకంటే ఆనాడు ఏలియా మీద ఏ అభిషేకం ఉండెనో, ఏ ఆత్మ ఉండెనో, ఏ శక్తితో అతడు పనిచేశాడో అదే ఆత్మశక్తి ఇప్పుడు యోహాను మీదికి వచ్చింది. హల్లెలూయా. అర్థమైందా? అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రాచీన కాలపు భక్తుల మీద ఉన్న అభిషేకాన్ని భూమి మీద సంఘములో కొందరి మీద కుమ్మరిస్తున్నాడు. ఈ పరిచర్య, ఈ ప్రక్రియ యోహాను దగ్గర మొదలుపెట్టాడు. హల్లెలూయా. అర్థమైందా? యోహాను మీదికి ఏలియా ఆత్మ వచ్చి శక్తి దిగింది. ఆ అభిషేకం వచ్చినందుకు ఇతడు ఏలియా. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే చెరగా పట్టుకొని పోయిండు కదా. చెరలో ఎవరున్నారు? ఆదాము ఉన్నాడు, అబ్రాహాము ఉన్నాడు, హనోకు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. ఈ భక్తులందరూ అందులో ఉన్నారు కదా. ఇర్మియా ఉన్నాడు, యేషయా ఉన్నాడు, హెజ్కేలు ఉన్నాడు. పాత నిబంధన గ్రంథం ఆయా ప్రవక్తలను అభిషేకించి దేవుడు రచింపజేశాడు కదా. ఇప్పుడు ఆ గ్రంథాలు మనకు అర్థం కావాలంటే వాళ్ళ మీద ఏ అభిషేకం ఉండేనో ఆ అభిషేకం మళ్ళీ ఒకటి మీదకి వస్తే తప్ప మనకు అర్థం కావు. అది దేవుని పని అయిపోలే. దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘ నిర్మాణం. దేవునికి ఒక పెద్ద ప్లాన్ ఉంది. భూలోకములో నుండే సంఘ కన్యక నిర్మాణం కావాలి. యేసయ్యకు ఒక భార్య నిర్మాణం కావాలి. యేసయ్య భార్య నిర్మాణం కావాలంటే ఈ లేఖనాలు ఏ భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా రాయించాడో వారు రాసినప్పుడు వాళ్ళ సొంతగా రాయలే, వారిని ప్రేరేపించి వారి మీదికి దిగి వచ్చి వారి నోట అవి పలికించిన పరిశుద్ధాత్ముడే, ఆ అభిషేకమే మళ్ళీ వస్తే కానీ లేఖనాలు మనకు సరిగా అర్థం కాదు. ఇది పెద్ద నేను చెప్పిన కదా, ఒడిసిపోయే అంశం కాదు అని.
చూద్దాం ప్రభు చిత్తం అయితే ఒక బైబుల్ స్టడీలు కనుక పెట్టుకొని దినమంతా కూర్చుంటే కొన్ని మనం నేర్చుకోవచ్చు. నా సైడ్ నుంచి అయితే ఐఎమ్ రెడీ. మీరు అందరూ పిలిస్తే వస్తే నాకు ఛార్జీలు ఇచ్చి ఇంత బువ్వ పెడితే చాలు, ఎక్స్ట్రా ఏం అక్కర్లే. ఐఎమ్ రెడీ. చాలా మ్యాటర్ ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ భక్తులందరూ దావీదు ఆడున్నాడు. ఇప్పుడు దావీదుకి పని లేదు. దావీదుకి ఇప్పుడు అక్కడ ఏం చేయాలి? వాళ్ళందరూ నెమ్మది పొందుతారు, రెస్ట్లో ఉన్నారు. కానీ భూమి మీద దేవుడు తన సంఘ నిర్మాణం అయిపోలే. అందుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళ తలల మీద ఏ పరిశుద్ధాత్మ తైలం పోసాడు, అభిషేక తైలం, అది తీసుకున్నాడు అన్నమాట. తీసుకొని పోస్తున్నాడు. మనం చదివిన మూల వాక్యానికి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక లేఖనం ఉన్నది, అది ఒకటి చూసి ముగించుకున్నాం. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథము 68వ కీర్తన 18 చదవండి. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత కానుకలను తీసుకొంటివి. సంఘటన అదే. ఎఫెసీ 4:8లో చెప్పిన మాట అదే సంఘటన కీర్తనలు 68:18లో చెబుతున్నాడు. అయితే అక్కడేమన్నాడు? కీర్తనలో మనుషుల యొద్ద ఈవులను తీసుకొంటివి అన్నాడు. ఎఫెస్సులో ఏమన్నాడు? మనుషులకు ఈవులు ఇచ్చేది. అక్కడ కానుక అన్నాడు, ఇక్కడ ఈవి అన్నాడు. కానుకన్నా ఈవి అన్నా, చాయ్ అన్న టీ అన్న ఒకటే కదా, పరదేశ్ అన్న చెర అన్న ఒకటే. అట్లనే కానుకలు తీసుకున్నామని కీర్తనల్లో చెప్పాడు. ఎఫ్ఎస్సిలోనే మనుషుల ఈవులను అనుగ్రహించితి అన్నాడు. ఇప్పుడు తీసుకున్నాడా ఇచ్చిండా? ఏది రైట్ అంటే రెండు రైట్. అర్థమైందా? ఎవరి దగ్గర తీసుకున్నాడు అంటే పరదేశులో ఉన్న భక్తుల మీద. వాళ్ళకు ఇవి ఇచ్చింది ఆయనే. అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చిన దేవుడే ఇచ్చిన ఆ ఈవిని. ఇక మీరు ఇప్పుడు రెస్ట్లో ఉన్నారు కదా, భూమి మీద నా పని అయిపోలే కాబట్టి నేను మీకు ఇచ్చిన మీ తలల మీద పోసిన పరిశుద్ధాత్మ తైలం ఇవ్వండి అని అందరిని ఎత్తి మీదకి వెళ్ళి ఆ నూనెను ఏం చేస్తున్నాడు? గిన్నెలోకి తీసుకొని భూమి మీద చూశాడు. సంఘంలో కొందరు ఉన్నారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటోడు ఒకడు, వాడిని ఎత్తి మీదతో పోసిండు. వాడే నేను. ఇక్కడ ఉన్న మీ అందరి మీద ఒక్కొక్కరు పోసినందుకు మీరు సంఘానికి ఇవ్వరు. అర్థమైందా? దీని వెనుక దేవుడు అంత పని చేస్తుంది. మనకేమో 4 ముచ్చట్లు తెలిసి అని చెప్తానికి ఉరికి రాలేదు మనం. దేవుడు ఆ భక్తుల మీద ఉన్న తైలం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మన మీద చూశాడు. ఎవడికి ఆసక్తి ఉంది, ఎవడు నిజంగా యథార్థం కొన్ని చూసి సరే వీడిని వాడుకుంటాను. నేను పెద్ద ఏం చదువుకోలే, నేను 10th పాస్ అంతే. ఇంటర్ ఫెయిల్ ఎందుకు చెప్పుకోవాలని 10th అని చెప్తా. ఎంత భయం అంటే నాకు చిన్నప్పుడు మా నాయన పలానా అంకుల్ దగ్గర పోయి ముచ్చట చెప్పిరానా అని చెప్పినాను కదా, నన్నే పంపుతాడేంది అని. ఇక తొవ్వపంట అంత ప్రార్థన చేసుకుంటూ పోయేది. దేవుడు ఆయన ఉండొద్దు, ఇంటికి తాళం వేసి ఉండాలి అంటే ఏం మాట్లాడాలని తెలియదు, అంత పిరుకోని. మళ్ళీ అబద్ధం చెప్పదు. సండే స్కూల్లో నేను విన్నాం కదా పాఠాలు, సండే స్కూల్ టీచర్లు అబద్ధాలు ఆడొద్దు దేవుని బిడ్డలా అన్న. ఇప్పుడు అబద్ధం చెప్పొద్దు, మరి ఏం మాట్లాడాలి? మా నాయనేమో ఊరికి నాకే చెప్తానని నేను ప్రేయర్ చేసుకుంటూ పోయేది. తాళం వేసి ఉందనుకో, పోలేదని చెప్పలేము, పోయినా కానీ అంకుల్ లేడు అనొచ్చు. అది నా బాధ. అసలు మాట్లాడాలి భయ్. ఇప్పుడు మీరు రేపు ఈ టైం దగ్గర కూర్చుంటే కూడా చెప్తూనే ఉంటా. ఎట్లా వచ్చిందా అన్ని మాటలు అంటే నా స్పెషాలిటీ కాదు, నెత్తి మీదకే ఆయన పోసిన నూనె ప్రభావం.
అర్థమైందా? ఇప్పుడు ఇట్లా చెప్పుకుంటే ప్రతి ఒక్కరిది కూడా ఏదో ఇట్లనే ఉంటుంది దాదాపుగా, అవునా కదా? సేవకు వచ్చిన వాళ్ళందరూ ఒకడు పిరుకొని ఇప్పుడు ఏ సేవ ప్రాణం ఇస్తాం దేనికన్నా సయ్యాని అంటాం. ఎట్లా వచ్చింది? దేవుడు ఆ భక్తుల మీద ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకాన్ని తీసుకొని సంఘానికి ఈవిగా ఎవరెవరి మీద పోషణ ఈ వ్యక్తే ఈవి అయిపోయింది అన్నమాట. హల్లెలూయా. విశ్వాసులు వాళ్ళను గుర్తుపట్టాలి, గౌరవించాలి, వాళ్ళకు లోబడి వారి బోధల ద్వారా సంపూర్ణులు కావాలి. ఇది విశ్వాసులు నేర్చుకోవాలి. మరి మనల్ని ఈవిగా ఇచ్చిండని మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీలు లేదు. మనమేమో అపోస్తలుల బోధ చేయాలి. మనం పని మూడు విషయాలు మనకు అప్పగించాలి. వీళ్ళు సంపూర్ణులు కావడానికి నేను కృషి చేయాలి, వీరిని దేవునికి మందిరముగా కట్టడానికి నా బోధలు ఉండాలి, నా ప్రవర్తన ఉండాలి, వీళ్ళకు పరిచర్య ధర్మం చేయడానికి నన్ను దేవుడు అభిషేకించాడు. ఈ గురి మరచి మనకు అప్పగించిన బాధ్యత వదిలేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు నడుస్తే నూనె పోసినోనికి మళ్ళీ ఇట్లా దూసుకునే శక్తి కూడా ఉంది కదా. అని పరిశుద్ధాత్మకు ఊదింది, మళ్ళీ రివర్స్ తీసుకోడా? ఆయన రివర్స్ తీసుకున్నాక కూడా ప్రజలు ఏం చేస్తారు? మన మీద ఉన్న గౌరవంతో పాస్టర్ని గౌరవిస్తుంటారేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఆయన ప్లాన్లో నుంచి అవుట్ అయిపోయినావు. మనకు తెలియదు ఇది ఒక ఘోరమైన భ్రష్టత్వం. అది తెలియకుండానే మనం చలామణి అవుతూ ఉంటాం. మన ద్వారా ఏం పని జరగదు, దేవుడు వాడుకో. కనుక మనం మామూలు వ్యక్తులం కాదు, దేవుడు అభిషేకించి నియమించి పంపించిన సేవక వర్గం. ఈ బాధ్యత గుర్తుపెట్టుకొని అందుకు నీవైనావు. మనకేం తెలియదు, జ్ఞానం పేతురు యోహాన్ లేని విద్య లేని పామర్లు, సర్వే రాదు. మీకు ఒక సంగతి తెలుసా? ఈనాడు బైబిల్ కాలేజీలు 6 సంవత్సరాలు 4 ఏళ్ళు పిహెచ్డీలు చేసిన వాళ్ళకి కూడా ఆత్మలను పట్టలేరు. ఏం చదువురా అని మనం చెప్పితే పడుతున్నాడు, మాకు బాగా జ్ఞానం ఉందనా? కాదు, అది ఆత్మదేవుని కార్యం. హల్లెలూయా. ఇది గ్రహించున్నాడు ధన్యుడు, లేకపోతే అన్యుడు. ప్రసంగం జల్దీ ముగిస్తాను, ఇంత పొడుగు చేసినాం. మనం ధన్యుడు వారు అన్యుడు వారు అంటే ఇక మీరే చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, మనము సంఘానికి దేవుడు ఇచ్చిన ఈవులం కనుక మనం బాధ్యత కలిగి పని చేద్దాం. అపోస్తలుల బోధ ఏదో నేర్చుకుందాం, ఆ బోధనే మనం నేర్పుదాం. మన మీద గురుతర బాధ్యత ఉంది. విశ్వాసులను సంపూర్ణులు చేయాలి, వారిని మందిరముగా దేవుని కొరకు కట్టాలి. మనకు వారికి చేయాల్సిన పరిచర్య ధర్మం చేస్తే న్యాయపీఠం ముందుకు పోయినప్పుడు యేసయ్య అంటాడు, ఫలా నమ్మకమైన నా మంచి దాసుడా అని ఆయనతో మెప్పు పొందాలి. అక్కడికి పోయినాక చెడ్డ దాసుడా నువ్వు చేసింది ఏందిరా అన్నాడు అనుకో, ఘోరంగా ఉంటుంది. న్యాయపీఠం ముందట ఘోరంగా ఉంటుంది. విశ్వ పౌరులందరూ, సార్వత్రిక సంఘ సభ్యులు అందరూ చూసి అబ్బా వీడు చాలా మంచోడు అనుకున్నాం, వీడి సంగతి ఇదా అని అక్కడ మన సిగ్గుపోతుంది. అట్లుండకుండా మనం జాగ్రత్త కలిగి దేవుడు మనల్ని ఒక ఈవిగా ఇచ్చాడు, అది దేవుని కృప. మన బాధ్యత మనం నెరవేర్దాం. విశ్వాసులు కూడా అటువంటి సేవకులను గుర్తించి గౌరవించి లోబడితే మీరు సంపూర్ణులు కాగలుగుతారు, మందిరముగా కట్టబడగలుగుతారు, మీకు పరిచర్య ధర్మం జరుగుతుంది. దేవుడు పెట్టిన సిస్టమ్. ఇందులో మనం ఉందాం. దేవుడి మాటలు మనందరి వెనుకలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆలస్యం